హాయ్ అండి. ఇవాళ మీకొక కారప్పొడి చూపించబోతున్నాను. దీన్ని నల్ల కారం అంటారు, కారప్పొడి అంటారు, ఇంకా వెల్లుల్లిపాయ కారం అని గూడా అంటారు. పేర్లెన్నున్నా కానీ దీది కారప్పొడుల్లోనే మహారాజా అని చెప్పుకోవచ్చు. అంత బాగుంటుంది. పాతకాలం నాటి నుంచి వస్తున్న కారప్పొడిది. దీనికి ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఒక్క 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 100 గ్రాములు ఎండుమిర్చి వేసి దోరగా వేయించుకోవాలి. సిమ్‌లో పెట్టి వేయించుకోండి ఎండుమిర్చి, లేకపోతే తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా సిమ్‌లో పెట్టేసుకొని చక్కగా వేయించేసుకోవాలి. చూసారు కదా కలర్ ఎంత చక్కగా వచ్చిందో, మాడకుండా చక్కగా వేయించుకొని వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో 4 స్పూన్ల ధనియాలు వేసుకొని అందులో 2 స్పూన్ల జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి. సిమ్‌లో పెట్టే వేయించుకోవాలండి ఏదైనా సరే. ఇది వేగిపోయిన తర్వాత 4 రెమ్మల కరివేపాకు నేను ఆల్రెడీ క్లీన్ చేసి కడిగి పక్కన పెట్టుకున్నాను. అది కూడా ఆరబెట్టేసుకొని చక్కగా ఇందులో వేసి కలిపేసి వేయిస్తున్నాను. ఇది కూడా వేగిన తర్వాత ఒక 3 రెమ్మలు చింతపండు, చాలా తక్కువ వేసుకోండి, చింతపండు కూడా వేసి వేయించుకోవాలి. ఇది ఒక 2, 3 నిమిషాల్లో వేగిపోతుంది. వేగిపోయింది కదా, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత దంచేటప్పుడు ఇందులో వెల్లుల్లిపాయి, ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. ప్రస్తుతానికైతే ఈ రెండింటిని చల్లారబెట్టుకోవాలి. నేను మీకు చూపించడం కోసం తక్కువ క్వాంటిటీలో, తక్కువ బ్యాచ్‌లో చూపిస్తున్నానండి. నేను ఇంట్లో ఎప్పుడు చేసినా ఇది చాలా ఎక్కువ క్వాంటిటీలో చేస్తాను. నేను ఎప్పుడు చేసినా కూడా నేను, అమ్మమ్మ కూర్చొని దీన్ని రోట్లోనే దంచేవాళ్ళం చక్కగా బండతో. చూసారు కదా, ఇప్పుడు వెల్లుల్లిపాయి, ఉప్పు కూడా వేసేసుకొని మనం చక్కగా మిక్సీలో బ్యాచెస్‌గా బరకగా పట్టుకోవాలండి. మరీ మెత్తగా పట్టుకోకూడదు. ఈ విధంగా అన్నీ కలిపేసుకొని మిక్సీలో వేసేసి పట్టుకోవాలి. మిక్సీలో వేసిన దానికంటే కూడా మనం బండతో చక్కగా రోట్లో నూరుకున్న దానికి టేస్ట్ బాగుంటుంది. నేను, అమ్మమ్మ ఫస్ట్ నుంచి, నేను ఎప్పుడు హాస్టల్లో ఉన్నా నాకు ఎటువంటి పచ్చళ్ళు అవన్నీ ఇచ్చి పంపించినా ఫస్ట్ అయితే ఈ కారప్పొడి కంపల్సరీగా ఇచ్చి పంపించేవాళ్ళు. నాకే కాదండి, ఇంట్లో అందరికీ చాలా ఫేవరెటు. టిఫిన్స్‌కి, భోజనానికి అన్నిటికీ సూపర్‌గా ఉంటుంది. చూసారు కదా, మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టుకోండి. ఇప్పుడు అంతా మనం 2, 3 బ్యాచ్లుగా మిక్సీ పట్టుకున్నాం కాబట్టి అంతా కలిసేటట్టు ఒక్కసారి చేత్తో కలుపుకుంటే బాగుంటుంది. ఈ విధంగా కలిపేసుకొని మనం దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ చక్కగా స్టోర్ చేసుకుంటే బాగుంటుంది. ఇట్లాగా వేడి వేడి అన్నంలో కొంచెం కారప్పొడి, నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఇంక అసలు ఏమీ అవసరం లేదండి. ముఖ్యంగా బాలింతలకైతే ఈ కారప్పొడితో ఫస్ట్ ముద్ద ఈ కారప్పొడితోనే పెడతారు. హెల్త్‌కి చాలా మంచిదన్నమాట. మనకి ఆకలి పెరుగుతుంది. చాలా అంటే చాలా మంచి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి దీంతో. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. చెప్పాను కదా, అమ్మమ్మల కాలం నాటి నుంచి వస్తున్న వంట. నేను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను. చూడండి, చూస్తుంటేనే ఎంత టెంప్టింగ్‌గా ఉంది కదా. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళందరికి కూడా షేర్ చేయండి. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో మెసేజ్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇది చాలా రోజులు నిలువ ఉంటుందండి. అంత తొందరగా పాడవదు. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.